అండ్ సుకుమార్ గారి గురించి చూస్తే, సుకుమార్ గారు అంటే నేను ఆయనతో వర్క్ చేశాను గాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారి దగ్గరికి ఒక రాయిని పట్టుకెళ్ళి ఆ రాయిని ఆయన ముందు పెడితే, హ్మ్. ఒక 15-20 డేస్‌లో ఆ రాయి కూడా నటించడం మొదలుపెడతది. హ్మ్. దట్ ఈస్ సుకుమార్ గారు. నీలో లేనిది పుట్టించి, నీతో అది చేయించి అవుట్‌పుట్ బయటికి తెస్తారు. సో, సుకుమార్ గారు అంటే ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క స్టైల్ ఉంటదండి. ఇప్పుడు 'హరీష్' గారిదొక స్టైలు, 'గోపి' గారిదొక స్టైలు, 'హను రాఘపూడి' గారిదొక స్టైలు. సుకుమార్ గారు ఆ ఆ ఆయన వే ఆఫ్ స్టైల్ అంటే 'పుష్పలో' మేము చేసాం కాబట్టి ఐ హావ్ సమ్ వెరీ, వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ హిమ్. అంటే మిమ్మల్ని ఒక రాయిని రత్నంలాగా మార్చాడంటారా ఆ సినిమాలో? అంటే నన్ను ఒక యాంగిల్‌లో అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ చెప్తే నేను ఈ రకంగా పెర్ఫార్మ్ చేయగలను. హ్మ్. ఇంతకన్నా ఇంక పెర్ఫార్మ్ చేయలేడు ఏ యాక్టర్. ద బెస్ట్ నేను ఇస్తున్నాను అనుకుంటాను. హ్మ్. కానీ సుకుమార్ గారొచ్చి క్రాంతి ఇది గాదు. ఇట్లా చెయ్యు అని చెప్పి ఆయన చేసి చూపించి నాకు చెప్తే, ఓహో! ఇది కూడా ఉందే. సో, డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. అందుకనే మన చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మన గురువులు, టీచర్స్‌ని ఎలా వింటామో, ఇక్కడ కూడా డైరెక్టర్స్‌ని అలాగే వినాలి. సో, మనం ఒక 100 రకాలుగా థింక్ చేస్తే వాళ్ళు 1000 రకాలుగా థింక్ చేస్తారు. సో, సుకుమార్ గారు ఈస్ అల్టిమేట్ అండ్ సుకుమార్ గారు 'పుష్పలో' నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఇండియాలో ఏ స్టేట్‌కెళ్ళినా అంటే తెలుగు స్టేట్స్‌లో మనకెట్లానో తెలిసిందే. బయట స్టేట్స్‌కెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అరుణాచలమో, లేపోతే కాశీయో, అయోధ్యో, కలకత్తా కాళీమాత టెంపుల్‌కెళ్తే అక్కడ లైన్‌లో జనాలు చూసి కూడా రప్ప, రప్ప, రప్ప అంటున్నారంటే సుకుమార్ గారు 'పుష్ప' ఫిల్మ్ ఇచ్చిన మైలేజ్ అది.